హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కౌంట్స్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ ₹880 ఏ షాప్ కీపర్ గెయిన్స్ 10% డ్యూ టు రిడక్షన్ ఆన్ సేల్స్. హీ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్. హిజ్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ డ్యూరింగ్ ద సేల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ని ₹880కి అమ్మడం ద్వారా దుకాణదారుడు 10% లాభపడతాడు. అమ్మకాలపై తగ్గుదల కారణంగా అతను మునుపటి అమ్మకపు ధరపై 25% తగ్గింపును అనుమతిస్తాడు. అమ్మకం సమయంలో అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనమాట, ఓకేనా. అయితే వీడు ఒక ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు? ₹880కి అయితే అమ్ముతున్నాడు. సో అలా దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది. అలాగే ఇలా అమ్మటం వల్ల వాడికి ఎంత గెయిన్ వస్తుంది? 10% గెయిన్ వస్తుంది అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? డ్యూ టు రిడక్షన్ ఆన్ సేల్స్. సో సేల్స్ అనేవి డిక్రీజ్ అవ్వటం వల్ల ఏం చేస్తున్నాడు వీడు? హీ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్. అంటే ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అంటే 880 కదా. సో ఈ 880 మీద ఇంకా 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట, ఓకేనా. సో ఇది ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట 880 అనేది. కానీ సేల్స్ అనేవి తగ్గడం వల్ల వీడు దీని మీద ఇంకా 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి దీని మీద 25% డిస్కౌంట్ అంటే ఆ డిస్కౌంట్ తీసేస్తే ఏమవుతుందంటే, చూడండి, 25% అంటే 1/4, అవునా. అంటే 4 ఉండాల్సింది, డిస్కౌంట్ పోను అంటే 1 తగ్గుతుంది కదా. సో 3 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అనమాట. ఉన్న దాని మీద మళ్ళీ తగ్గించాడు 25%. సో తగ్గిస్తే ఏమవుతుందంటే, చూడండి, సెల్లింగ్ ప్రైస్ 4 1 టైము, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్? 220 టైమ్స్ పోతుంది, అవునా. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ప్రజెంట్ 660 అవుతుంది. ఎంత అవుతుంది? 660. సో ఇలా సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? హిజ్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. సో లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి మనకి కాస్ట్ ప్రైస్ కావాలి కదా. ఆ కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటామంటే దానికి వాడుకో హింట్ ఇచ్చాడు. ఏంటి? షాప్ కీపర్ గెయిన్స్ 10% అంటున్నాడు. సో ఇక్కడ 10% గెయిన్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 110% అవుతుంది, అవునా కదా. సెల్లింగ్ ప్రైస్ 110% అవుతుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? గెయిన్ వచ్చినప్పుడు 880, అవునా కదా, 880. అలా ఈ 110% సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే. మరి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 100% అవుతుందా? 100% అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేస్తే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. అలాగే 0 గెట్ క్యాన్సిల్డ్. 11 1 టైము, 11 ఇక్కడ 8 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 800 అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 800 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. మరి కాస్ట్ ప్రైస్ 800 ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఎంతకు అమ్మాడు? 660కి అమ్మాడు. అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? లాస్ వస్తుంది. లాస్ కాబట్టి గెయిన్, ఇక్కడ గెయిన్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అలా లాస్ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ లాస్ 140 వచ్చిందా? 140 లాస్ వచ్చింది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 800 మీద. సో పర్సంటేజ్ కదా అడుగుతుంది, ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 00 గెట్ క్యాన్సిల్డ్. 8 ఇక్కడ 1 టైము, 8 ఇక్కడ 14లో 1 టైం పోతుందా? 60 అవుతుంది. అంటే 7 సార్లు పోతుంది, అంటే 17 పాయింట్ సంథింగ్ అలా ఉండాలి కదా. సో లాస్ 17 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. కావాలంటే ఇక్కడ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 17.5% వస్తుంది అనమాట, ఓకేనా. అలా చూసుకున్నా సరే లాస్ అనేది 17.5% అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, పీయూష్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ హిజ్ ఆర్టికల్ 30% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ హీ సెల్స్ ద ఆర్టికల్ ఫర్ ₹5,720 ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, దెన్ వాట్ విల్ బి ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పీయూష్ తన ఆర్టికల్ ధరను దాని కొన్న ధర కంటే 30% ఎక్కువగా మార్క్ చేస్తాడు. 20% తగ్గింపు ఇచ్చిన తర్వాత అతను ఆ ఆర్టికల్ను ₹5,720 అమ్మితే ఆ ఆర్టికల్ యొక్క కొన్న ధర ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం సింపుల్గా రేషియోస్లో చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పీయూష్ అనేవాడు ఏం చేస్తున్నాడు? మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ హిజ్ ఆర్టికల్ 30% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సో ఇక్కడ ఆర్టికల్ యొక్క ప్రైజ్ని ఎలా మార్క్ చేస్తున్నాడు?
కాస్ట్ ప్రైస్ కంటే 30% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 30% అంటే 3/10 అవుతుంది. అవునా కదా, ఎక్కువ అంటున్నాడు కదా, మోర్ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. అలా ఇక్కడ దేనికి వస్తుంది, కాస్ట్ ప్రైస్కి మార్క్స్ అంటున్నాడు కదా, అంటే మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళు డినామినేటర్లో ఉంటారు. దాని తర్వాత కాస్ట్ ప్రైస్ కదా, సో కాస్ట్ ప్రైస్ డినామినేటర్లో ఉంటుంది. సో అలా కాస్ట్ ప్రైస్ అనేది 10 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, దీనికంటే 30% ఎక్కువ, అంటే 3 పార్ట్స్ ఎక్కువ. అలా మార్కెట్ ప్రైస్ అనేది 13 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఈ సెల్స్ ద ఆర్టికల్ ఫర్ ₹5720, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది మనీ రూపంలో ఇచ్చాడు, దీన్ని పక్కన పడేసి ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మరి దీని నుంచి మనం దేనికి కట్టొచ్చు, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు. అవునా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 20%. ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుంది. డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. సో ఇక్కడ దేనికి రేషియో వస్తుందని చెప్పాను, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 5 - 1 4 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మనకేమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి కట్టొచ్చు కదా. మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి అయితే రేషియో వస్తుంది. అలాగే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నవి మనం కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 5 టైమ్స్. అవునా. సో 5 5 25 అవుతుంది, 13 2 26 అవుతుందా, 26 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 26 పార్ట్స్. అవునా కదా, 26 పార్ట్స్. కానీ ఇక్కడ ఇచ్చిందంతా 5720, ఇక్కడ ఇచ్చిందంత అంటే 5720 వచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ అంటే 25 పార్ట్స్ అని కదా. సో 25 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మళ్ళీ దీనికోసం కష్టపడకూడదు. సో సింపుల్గా ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 26 పార్ట్స్ వాల్యూ ఎంత, 5720. మరి 25 పార్ట్స్ అంటే ఈ 26 పార్ట్స్ కంటే కొద్దిగా కదా తక్కువ. అవునా కదా, దీనికంటే కొద్దిగా తక్కువ ఉండాలి. మరి ఇక్కడ చూస్తే ఈ 5000 అంటే దీనికంటే చాలా తక్కువ ఉంది. ఇది ఆన్సర్ కాదు. ఇది కూడా చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఇది కూడా చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఆన్సర్ కాదు. మరి దీనికంటే కొద్దిగా తక్కువ ఎక్కడ ఉంది, ఇదిగోండి 5500. ఇది 5700. దానికంటే కొద్దిగే కదా, ఇది తక్కువ ఉంది. అవునా కదా. సో అలా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లేదంటే మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేయండి, అప్పుడు కూడా మనకి ఆన్సర్ వస్తుంది. కావాలని చూడండి. చూస్తే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 25 × 5720 డివైడెడ్ బై 26 అవుతుందా, డివైడెడ్ బై 26 అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే డినామినేటర్లో డిజిటల్ సమ్ ఎంత, 8 అవుతుందా. 8 అంటే మళ్ళీ 8 పెట్టి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 8 పెట్టి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 7 అవుతుందా, సో 7 అవుతుంది. ఇక్కడ 7 2 9 పక్కన పడేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 5 అవుతుంది. అవునా. మరి 5 × 8 అంటే 40 అంటే 4 + 0 4 అవుతుంది అనమాట. ఓకేనా. సో 4 ఇక్కడ 7, 4 7s ఎంత, 4 7s ఎంత అంటే 4 7 28 అంటే 2 + 8 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. అలా ఫైనల్గా డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఇక్కడ 8 ఇది 8 ఆల్రెడీ 1 అయిపోయింది, ఇది వదిలేసేసే. ఇంకా ఫైనల్గా డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అనమాట. మనకి డిజిటల్ సమ్ 1 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 5 5 10 13 అవుతుందా. 13 అంటే 1 + 3 4 అవుతుంది, అంటే రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 5000 అంటే ఇక్కడ 5 అవుతుందా, మనకు కావాల్సిన 1 రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే 10 అంటే 1 + 0 1 ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 + 2 7 మనకు కావాల్సిన 1 అంటే రాంగ్ ఆప్షన్. ఇలా డిజిటల్ సమ్ వెరిఫై చేసిన మనకి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి థర్డ్ ఆప్షన్ అనేది మిగిలిపోయింది. అలా చూసుకున్నా సరే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. కానీ నిజానికి ఇది కూడా వెరిఫై చేయకూడదు. ఇక్కడ 26 పార్ట్స్ వాల్యూ 5720, మనకు కావాల్సిందేమో 25 పార్ట్స్ వాల్యూ. అలాంటప్పుడు దీనికంటే కొద్దిగా కదా తక్కువ ఉండాల్సింది. సో ఇక్కడ ఇవి చూస్తేనేమో ఈ మిగిలిన 3 ఆప్షన్స్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇది ఎలా ఉంది, ఈ 5500 దీనికంటే కొద్దిగా తక్కువ ఉంది. కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ కెప్ట్ ఎట్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 8%. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్
టు ఇట్స్ కాస్ట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఈజ్ కెప్ట్ ఎట్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉందంటే కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేయబోతున్నాం. మనల్ని అడిగింది ఏంటి, ఫైండ్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్గా మనం ఈ రేషియోస్లోకి వెళ్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువగా ఉంది. సో 25% అంటే 1/4 ఎక్కువగా ఉంది అంటున్నాడు కదా, అబవ్ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. సో అలా ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్కి అలాగే మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది. కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ దీనికంటే 25% ఎక్కువ అంటే 1 పార్ట్ ఎక్కువ. అలా మార్కెట్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 8%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ 8% కాబట్టి అది ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 8/100 లేదంటే 4 ఇక్కడ 2 టైమ్స్, 4 ఇక్కడ 25 టైమ్స్, ఇలా కూడా తీసుకోవచ్చు. 2/25 తీసుకోవచ్చు. వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. సో డిస్కౌంట్ అంటే దేనికి వస్తుంది, రేషియో మార్కెట్ ప్రైస్కి అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్కి వస్తుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది కదా. సో మార్కెట్ ప్రైస్ అనేది 25 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, డిస్కౌంట్ పోగా ఎంత అవుతుంది అంటే 25 - 2 అంటే 23 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో అనమాట. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి రేషియో వస్తుంది. చూడండి రేషియో దేనికి వస్తుంది, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. సో రేషియో ఏమవుతుందంటే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్, 4 5 ఎంత 20 ఇది 23 అనమాట. అలా రేషియో ఎంత అంటే 20:23 అనమాట. ఓకేనా. సో అలా ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ నిజానికి ఆన్సర్ అవుతుందా, అవ్వదనమాట. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏమని, రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్. సో మనల్ని అడిగింది దేనికి రేషియో, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో. కానీ నేను ఎందుకు తప్పు పెట్టాను ఇక్కడ, ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఇది అనమాట. ఎందుకంటే ఇక్కడ రేషియో వస్తుంది కదా, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. అలాగే ఇదే రేషియో సేమ్ ఆప్షన్లో కూడా కనపడుతుంది. ఏంటి 20:23 అని కనపడుతుంది. కాబట్టి మేబీ ఇదే ఆన్సర్ అవ్వచ్చు అనేసి చాలామంది పెడతారు. బట్ అది కాదు, ఇక్కడ అడిగింది చూడాలి. ఇక్కడ దేనికి అడిగాడు, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి అడిగాడు. మరి సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో చూస్తే ఏమవుతుంది, దీనికి రివర్స్ అయిన కదా, అంటే 23:20 అవుతుంది అనమాట. అలా ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో 23:20 అక్కడ 23:20 ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఇది కూడా ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ది ఫాలోయింగ్ 2 డిస్కౌంట్ స్కీమ్స్ అనేసి మనకి 2 స్కీమ్స్ ఇచ్చాడు అనమాట. స్కీమ్ ఏ, స్కీమ్ బి అనమాట. ఇక్కడ స్కీమ్ ఏలో ఏమంటున్నాడు, buy 3 get 4 ఫ్రీ, ఇది ఒక డిస్కౌంట్. అలాగే ఇక్కడ స్కీమ్ బిలో buy 5 get 6 ఫ్రీ, ఇది ఒక స్కీమ్ అనమాట. ఓకేనా. సో ఇవి ఇచ్చేసి మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి ఆ క్వశ్చన్, విచ్ స్కీమ్ హ్యాస్ ద మ్యాక్సిమం డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాడు. సో ఇచ్చిన ఈ 2 స్కీమ్స్లో మ్యాక్సిమం డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ స్కీమ్ ఏంటి, buy 3 get 4 ఫ్రీ. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కుంటే ఏమవుతుంది, ఎలా కనుక్కుంటాం అసలు, ఎలా కనుక్కుంటాం అంటే చూడండి, ఫ్రీ ఎన్ని వచ్చినాయి, ఫ్రీ 4 వచ్చినాయి. ఫ్రీ బై టోటల్ వేయమన్నా. ఇలాంటి క్వశ్చన్స్కి buy 3 get 4 ఫ్రీ, buy 5 get 6 ఫ్రీ అలాంటివి ఉంటాయి కదా. సో వాటికి ఏం చేయాలంటే డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఫ్రీ ఎన్ని వచ్చినాయి చూడు, ఫ్రీ 4 వచ్చినాయి. బై టోటల్ టోటల్ అంటే 3 + 4 7 వేయాలన్నమాట. ఓకేనా. పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది. మనందరికి తెలుసు 4/7 అంటే ఎంత అవుతుంది, 1/7 అంటే 14.2857% అని మనందరికి తెలుసు. అవునా. కానీ ఇక్కడ ఇంటూ 4 కదా, ఇంటూ 4. మరి 4/14 ఎంత, 4/14 ఎంత అంటే 56 కదా, 56 అంటే 56 పాయింట్ సంథింగ్ ఎంతో మనకు అనవసరం, వదిలేసే. అలా ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 56 నియర్గా. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే సెకండ్ స్కీమ్లో ఎంత అవుతుందంటే ఇక్కడ ఫ్రీ అన్ని 6 అనమాట. 6 బై టోటల్ అన్ని
5+6 11 కదా, సో 11 అనమాట. పర్సంటేజ్ కదా ఇంటూ 100. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 1/11 అంటే మన అందరూ తెలుసు ఎంత, 9.09, కానీ ఇంటూ 6 ఉంది కదా, సో ఇంటూ 6 కాబట్టి 54.54% అవుతుంది. ఎంత అవుతుంది, 54.54% అవుతుంది. సో ఈ 54 పక్కన పట్టేస్తే ఇక్కడేమో 56% డిస్కౌంట్, ఇక్కడేమో 54% డిస్కౌంట్. అలా ఇక్కడ డిస్కౌంట్ ఎక్కువ ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ ఎక్కువ డిస్కౌంట్ వచ్చిందనమాట. అర్థమైందా? సో మరి ఇక్కడ అంటే ఎన్నో కేసు, ఇది ఫస్ట్ కేసు కదా, సో ఇక్కడ అనమాట ఇక్కడ ఎక్కువ వచ్చింది. అలా డిస్కౌంట్ మ్యాక్సిమం డిస్కౌంట్ ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ స్కీమ్ ఏలో వచ్చింది అనమాట. సో అలా స్కీమ్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకా ఈ 3 ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ డస్ నాట్ గివ్ ఎనీ డిస్కౌంట్ అంటున్నాడు. మరి ఇక్కడ ఏ డిస్కౌంట్ ఇవ్వట్లేదా, ఇస్తున్నాడు కదా 56. సో అలా ఇక్కడ ఇది ఆన్సర్ ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఏబి హ్యావ్ సేమ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాడు. మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్లు సేమ్ ఉన్నాయా, లేవు కదా, 56 ఇక్కడేమో 54. సో అలా ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ బి ఎక్కువ కాదు కదా, సో అలా ఏనే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఆన్ పర్చేజ్ ఆఫ్ ఆర్టికల్స్ వర్త్ ₹10,000 ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ ₹500 to his customers. Further, by shopping using a credit card, he gives an additional discount of 7%. If a customer purchases articles worth ₹10,000 using a credit card, then how much is he or she required to pay అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10,000 రూపాయల విలువైన ఆర్టికల్స్ను కొనుగోలు చేసినప్పుడు ఒక దుకాణదారుడు తన కస్టమర్లకు 500 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకా క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేయడం ద్వారా అతను అదనంగా 7% డిస్కౌంట్ ఇస్తాడు. ఒక కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించి 10,000 రూపాయల విలువైన ఆర్టికల్స్ను కొనుగోలు చేస్తే అతను లేదా ఆమె ఎంత చెల్లించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్టికల్స్ వర్త్ ఎంత, 10,000 రూపాయలు. ఓకేనా? సో ఈ 10,000 రూపాయలు ఖరీదైన ఆర్టికల్స్ కనుక కొంటే అప్పుడు షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు, ఆఫర్స్ ఏ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ ₹500. ఓకేనా? సో 500 రూపీస్ అయితే ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ 10,000 రూపాయలకి కనుక మనం ఆర్టికల్స్ని కొంటే, 10,000 రూపాయలకి ఆర్టికల్స్ని కొంటే అప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది, 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది ఒక కేసు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్దర్ బై షాపింగ్ యూజింగ్ ఏ క్రెడిట్ కార్డ్ హీ గివ్స్ అన్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 7%. సో ఒకవేళ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొంటే అప్పుడు అడిషనల్గా ఇంకొక 7% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఒక కస్టమర్ కనుక 10,000 రూపాయలకి కొంటే 500 రూపాయల డిస్కౌంట్, అది కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఈ 500కు తోడు ఈ 7% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ఎ కస్టమర్ పర్చేజెస్ ఆర్టికల్ వర్త్ ₹10,000 యూజింగ్ ఏ క్రెడిట్ కార్డ్, దెన్ హౌ మచ్ ఈజ్ హీ ఆర్ షీ రిక్వైర్డ్ టు పే అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఒక కస్టమర్ కనుక 10,000 రూపాయలకి కొంటే, అది కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొంటే అప్పుడు ఈ కస్టమర్ ఎంత పే చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కస్టమర్ ఎంత కొన్నాడు, 10,000 రూపాయలకి కొన్నాడు. అవునా కదా, 10,000 రూపాయలకి కొన్నాడు ఆర్టికల్స్ని. సో 10,000 కొన్నాడు అంటే వీడు ఎంత పే చేయాలి, 10,000 రూపాయలు పే చేయాల్సిందే ఎగ్జాక్ట్గా. అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 10,000 రూపాయలకి కొంటే ఫ్లాట్ 500 రూపీస్ డిస్కౌంట్. మరి 10,000 రూపాయలు పే చేయాలి, కానీ డిస్కౌంట్ వస్తుంది కదా, ఎంత, 500 రూపీస్ డిస్కౌంట్. ఆ 500 రూపీస్ తీసేసా. అలాగే ఇక్కడ యూజింగ్ క్రెడిట్ కార్డ్ అంటున్నాడు. మరి క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేస్తున్నాడు. మరి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 7% డిస్కౌంట్. సో డిస్కౌంట్ పోను వాల్యూ ఇదే కదా, దీని మీద మళ్ళీ 7% డిస్కౌంట్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ 7% అంటే 7/100. సో డిస్కౌంట్ కదా, సో 100 ఉండాల్సింది 7 తగ్గిద్ది అంటే 93 అవుతుంది అనమాట. అలా 2 డిస్కౌంట్లు వీడికి వస్తాయి అనమాట. సో డిస్కౌంట్లు పోను ఏదైతే వాల్యూ ఉందో అంత వీడు పే చేయాలి. ఓకేనా? సో చూడండి సింపుల్ క్వశ్చన్. ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 9,500 అవుతుందా, 9,500 అవుతుంది బై 100. సో ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతాయి ఇంటూ 93 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్గా మనం లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. వెరిఫై చేస్తే ఇక్కడ 5 ఇక్కడ 3 లాస్ట్లో. అవునా? మల్టిప్లై అవుతుంది కదా, 5 3 ఎంత, 15. అంటే మనకు వచ్చే లాస్ట్ డిజిట్ అనేది 5 ఉండాలి.
ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, డిజిటల్ సమ్కి వెళ్దాం. అవునా. సో ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది, 9 పక్కన పడేస్తే ఇక్కడ 5 అవుతుంది. అవునా. 5 అవుతుంది ఇంటూ ఇక్కడ 9 పక్కన పడేస్తే 3 అవుతుంది. అవునా. 5 3 ఎంత 15. 15 అంటే 1 + 5 6 అనమాట. అలా మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి, డిజిటల్ సమ్ షుడ్ బి 6. అవునా. మరి ఇక్కడ డిజిటల్ సమ్ 6 ఎక్కడ వస్తే ఈ 2 ఆప్షన్స్లో అదే మనకి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అవుతుందంటే 8 8 16, 16 3 19, 19 5 24, 24 అంటే 2 + 4 6 అయినా కదా, అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి 8 8 16, 16 1 17, 17 లేదంటే చూడండి డైరెక్ట్గా ఇదిగోండి 8 1 9 కదా, పక్కన పడేసి 8 2 5 ఎంత, 8 2 5 ఎంత అంటే 13 అవుతుందా. 13 అంటే 1 + 3 4 అవుతుంది. మనకు కావాల్సింది 6, అంటే ఈ ఆప్షన్ ఫెయిల్ అయిపోతుంది కదా. మరి ఇది ఫెయిల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఇదే మనకి ఆన్సర్ అవ్వాలి. అవునా కదా. సో అలా అదే మనకి ఆన్సర్ అయి తీరుతుంది. సో అలా 8835 అనేది వీడి పే చేయాల్సిన అమౌంట్ అనమాట. అర్థమైందా. వీడు 10,000 రూపాయలు కొన్నాడు అంటే 10,000 ఎగ్జాక్ట్గా పే చేయాలి. కానీ వీడికి 500 డిస్కౌంట్ వస్తుంది కదా. 10,000 రూపాయలు కొంటే 500 డిస్కౌంట్ అన్నాడు. ఆ డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఇంకా చూస్తే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ 7% డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ తీయగా వాల్యూ ఎంత వచ్చింది, 8835 వచ్చింది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే క్యాచ్ కోలా 300 ml with MRP ₹20 is displayed in a hypermarket with an offer buy 2 get 1 free. With this offer the hypermarket is giving what % discount అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్యాచ్ కోలా 300 ml ఎంఆర్పి 20 రూపాయలతో హైపర్ మార్కెట్లో 2 కొంటే 1 ఉచితం అనే ఆఫర్తో ప్రదర్శించబడుతుంది. ఈ ఆఫర్తో హైపర్ మార్కెట్ ఎంత శాతం తగ్గింపును ఇస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్యాచ్ కోలా 300 ml ఇది ఒక బాటిల్ అనమాట. సింపుల్గా దాని యొక్క ఎంఆర్పి ఎంత అంటే 20 రూపీస్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ దీన్ని డిస్ప్లే చేస్తుంది ఎవరు, ఒక హైపర్ మార్కెట్ అనమాట. ఓకేనా. ఎలా డిస్ప్లే చేస్తుంది అంటే దీని మీద ఒక ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ ఏంటంటే బై 2 గెట్ 1 ఫ్రీ ఆఫరు అనేసి ఈ హైపర్ మార్కెట్ ఈ బాటిల్ని అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. ఏంటి ఆఫరు, బై 2 గెట్ 1 ఫ్రీ అనమాట. ఈ ఆఫర్ ఉంది దీని మీద, ఈ బాటిల్ మీద అనేసి డిస్ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే చూడండి, విత్ దిస్ ఆఫర్ అంటే ఈ ఆఫర్తో హైపర్ మార్కెట్ ఈస్ గివింగ్ వాట్ % డిస్కౌంట్ అంటున్నాడు. అంటే ఈ ఆఫర్తో హైపర్ మార్కెట్ అనేది ఎంత డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఆఫర్ ఏంటి, బై 2 గెట్ 1 ఫ్రీ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఆఫర్ మీద ఎంత డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. నిజానికి ఈ ఎంఆర్పి మనకు అనవసరం, ఎందుకంటే డిస్కౌంట్ పర్సంటేజ్ కదా కనుక్కోవాల్సింది. అలాగే ఇది 300 ఉందా 100 ఉందా ఇది కూడా మనకు అనవసరం అనమాట. ఓకేనా. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి ఫ్రీ ఎన్ని వచ్చినాయి, 1 వచ్చింది. అవునా. అలాగే టోటల్ అన్ని 2 + 1 3% కదా ఇంటూ 100 ఎంత, మరి ఎంత అంటే 33.33%. అలా డైరెక్ట్గా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత 1/3 ఇంటూ 100%, దట్ ఈజ్ 33.33%. ఓకేనా. ఇక్కడ ఏంటంటే వాడు కన్ఫ్యూజ్ చేస్తానికి ఇస్తాడు. ఏంటి ఎంఆర్పి 20 అని 40 అని 50 అని ఏదో ఇస్తాడు. ఇచ్చినంత మాత్రం దాన్ని చూసి మనం భయపడిపోకూడదు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ హ్యాస్ అనౌన్స్డ్ 25% రిబేట్ అంటే నథింగ్ బట్ డిస్కౌంట్ అనమాట. ఓకేనా. హ్యాస్ అనౌన్స్డ్ 25% డిస్కౌంట్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్. ఇఫ్ ఎనీబడి నీడ్స్ టు హ్యావ్ ఏ రిబేట్ ఆఫ్ ₹40 దెన్ హౌ మెనీ స్టేషనరీ ఐటమ్స్ కాస్టింగ్ ₹32 షుడ్ బి పర్చేజ్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు స్టేషనరీ వస్తువుల ధరలపై 25% తగ్గింపును ప్రకటించాడు. ఎవరికైనా ₹40 తగ్గింపు అవసరమైతే ₹32 ఖరీదు చేసే ఎన్ని స్టేషనరీ వస్తువులను కొనుగోలు చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడు ఈ స్టేషనరీ ఐటమ్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనా. వీడు షాప్ కీపరు స్టేషనరీ ఐటమ్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇప్పుడు కనుక ఒక పర్సన్కి టోటల్గా ₹40 డిస్కౌంట్ రావాలి అంటే
టోటల్గా 40 రూపీస్ డిస్కౌంట్ రావాలి అంటే 32 రూపాయలు కాస్ట్ కలిగిన ఈ ఐటమ్స్ని ఎన్ని కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్గా డిస్కౌంట్ ఎంత రావాలి? 40 రూపీస్ రావాలి. అలా టోటల్గా డిస్కౌంట్ అనేది 40 రూపీస్ రావాలి అంటే 32 రూపాయలు కాస్ట్ ఉన్న స్టేషనరీ ఐటమ్స్ని ఎన్ని కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎన్ని స్టేషనరీ ఐటమ్స్ కొనాలి అదనమాట. ఓకేనా? ఎన్నో మనకు తెలీదు, బట్ మనం ఏమనుకుందామంటే తక్కువలో తక్కువ ఒక ఐటమ్ అనుకుందాం. ఓకేనా? మరి ఒక స్టేషనరీ ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత? 32 రూపీస్ కదా. అంటే 32 రూపీస్ కాస్ట్ కాబట్టి 32 రూపీస్ పే చేయాలి షాప్ కీపర్. కావున కానీ వీడేం చేస్తున్నాడు? 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి ఇందులో 25% అంటే ఏమవుతుంది? డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇందులో 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత పే చేయాలి కదా, మరి ఇందులో 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది డిస్కౌంట్ అనమాట. ఓకేనా? మరి ఇందులో 25% అంటే 1/4 కదా, 1/4 కదా. 1/4 అంటే ఎంత అవుతుంది? 8 అనమాట. అలా డిస్కౌంట్ ఎంత అంటే 8 రూపీస్ అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డిస్కౌంట్ 8 రూపీస్ ఎన్ని ఐటమ్స్ మీద వచ్చింది? 1 ఐటెం మీద వచ్చింది. ఇక్కడ తక్కువలో తక్కువ మనం ఒక ఐటెం తీసుకున్నాం. ఆ ఒక ఐటెం తీసుకున్నప్పుడు మనకు డిస్కౌంట్ ఎంత వచ్చింది? 8 రూపీస్ వచ్చింది. సో 8 రూపీస్ డిస్కౌంట్ ఎన్ని ఐటమ్స్ మీద? 1 ఐటెం మీద వచ్చింది. ఓకేనా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? టోటల్గా డిస్కౌంట్ అనేది 40 రావాలంటే ఎన్ని ఐటమ్స్ కొనాలంటున్నాడు? మరి 40 రూపీస్ డిస్కౌంట్ రావాలంటే 40 రూపీస్ డిస్కౌంట్ రావాలంటే ఎన్ని ఐటమ్స్ కొనాలి? అది కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా? సో ఇక్కడ చూస్తే ఇది ఏమైంది? ఇది ఇంటూ 5 అయిందా? ఇంటూ 5. మరి ఇక్కడ ఐటమ్స్ కూడా ఏమవ్వాలి? ఇవి కూడా ఇంటూ 5 అవ్వాలి. అలా 5 ఐటమ్స్ కొంటే డైరెక్ట్గా మనకి 40 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేసామంటే ఎన్ని కొనాలి అంటున్నాడు. మనకు తెలియదు కదా. తెలియదు కాబట్టి మనం తక్కువలో తక్కువ ఒకటి అనుకున్నాం అంటే 32 రూపీస్ కదా కాస్ట్. అంటే 32 రూపీస్ పే చేయాలి. అవునా? మరి 32 రూపీస్ పే చేయాలి. కానీ డిస్కౌంట్ ఎంత? 25%. అవునా? 25% అంటే ఇందులో 25% అంటే 1/4 అంటే 8 రూపీస్. ఇది డిస్కౌంట్ అనమాట. మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కదా క్యాలిక్యులేట్ చేస్తుంది, డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇందులో 25% డిస్కౌంట్ ఎంత అంటే 8 రూపీస్. సో ఈ 8 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది ఎన్ని ఐటమ్స్ కొన్నప్పుడు? ఒక ఐటమ్ కొన్నప్పుడు. మరి 8 రూపీస్ డిస్కౌంట్ 1 ఐటమ్ మీద వస్తే మనకి టోటల్గా రావాల్సింది 40 రూపీస్. 40 రూపీస్ అంటే ఎన్ని ఐటమ్స్ కొనాలి? 5 ఐటమ్స్ కొనాలి. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ సెల్లర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12% ఇఫ్ ద టోటల్ సేల్ ప్రైస్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ పర్చేజ్డ్ బై ఏ సింగిల్ కస్టమర్ ఈజ్ బిలో ₹3,000 and a discount of 15% if the total sale value of all the products exceeds ₹3,000. A shirt costing ₹900 was sold to Anand after earning a margin of 9%, and also a jacket costing ₹1,900 was sold to him after a margin of 6%. How much does Anand have to pay in rupees for the final settlement of the bill అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కస్టమర్ కొనుగోలు చేసిన వివిధ వస్తువుల మొత్తం అమ్మకపు ధర ₹3,000 కంటే తక్కువగా ఉంటే విక్రేత 12% తగ్గింపును అందిస్తాడు. మరియు అన్ని వస్తువుల మొత్తం అమ్మకపు ధర ₹3,000 మించి ఉంటే 15% తగ్గింపును అందిస్తాడు. 9% మార్జిన్ తర్వాత ఆనంద్కు ₹900 ఖరీదు చేసే చొక్కా అమ్ముడైంది. మరియు 6% మార్జిన్ తర్వాత ₹1,900 ఖరీదు చేసే జాకెట్ కూడా అమ్ముడైంది. చివరిగా ఆనంద్ ఎంత చెల్లించాలి? అది కూడా రూపాయల్లో ఎంత చెల్లించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు? ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12%. సో వీడు 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎప్పుడు? ఇఫ్ ద టోటల్ సేల్ ప్రైస్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ పర్చేజ్డ్ బై ఏ సింగిల్ కస్టమర్ ఈజ్ బిలో ₹3,000. అంటే ఒకే కస్టమర్ చేత డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కొన్నప్పుడు ఆ సేల్ ప్రైస్ అనేది అంటే టోటల్గా బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ అనేది ₹3,000 కంటే తక్కువగా ఉంటే అప్పుడు 12% డిస్కౌంట్ ఇస్తాడనమాట. ఓకేనా? ఒకే కస్టమర్ కనుక డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఆ బిల్ ఏదైతే ఉంటుందో, వాడికి అయిన ఖర్చు ఏదైతే ఉంటుందో
అది కనుక 3000 కంటే తక్కువ ఉంటే అప్పుడు షాప్ వాడు ఏం చేస్తాడు 12% డిస్కౌంట్ ఇస్తాడు. ఇది ఒక కేసు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ డిస్కౌంట్ ఆఫ్ 15% ఇఫ్ ద టోటల్ సేల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఎక్సీడ్స్ 3000. అంటే ఇక్కడ రెండోసారి 15% డిస్కౌంట్ ఇస్తాడు. ఇది ఎప్పుడు ఇస్తాడు, ఒకవేళ టోటల్ సేల్ వాల్యూ అనేది 3000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 15% డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా. సో ఇలా రెండు కేసుల్లో డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ షర్ట్ కాస్టింగ్ ₹900 వాజ్ సోల్డ్ టు ఆనంద్ ఆఫ్టర్ ఎర్నింగ్ ఏ మార్జిన్ ఆఫ్ 9%. సో ఇక్కడ షాప్ వాడు ఏం చేశాడంటే ₹900 కాస్ట్ ప్రైస్ ఉన్న ఒక షర్ట్ని ఆనంద్కి అమ్మాడు. అది కూడా ఎలాగా, ఆఫ్టర్ ఎర్నింగ్ ఏ మార్జిన్ ఆఫ్ 9%. సో ఇక్కడ సెల్లర్కి 9% మార్జిన్ అంటే ఏంటి, ప్రాఫిట్ అని కదా, వాడు ప్రాఫిట్ చూసుకొని ఆనంద్కి అమ్ముతున్నాడు. అవునా. మరి ప్రాఫిట్ ఎంత అంటే 9%, కాస్ట్ ఎంత అంటే 900. అంటే ఎంతకు అమ్ముంటాడు అంటే చూడండి ఇక్కడ కాస్ట్ ఎంత 900, అది 100% కదా, కాస్ట్ 100%, అది ఎంత అంటే ₹900. వీటికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 9%. అంటే వీడు ఎంతకు అమ్మాలి, 109% అమ్మాలా, 109% అమ్మాలి ఇక్కడ దీంతో చూస్తే. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, 9 × 109 అంటే 981 అవుతుంది. అలా ఆనంద్కి ఈ షాప్ వాడు ఈ మార్జిన్ చూసుకొని ఎంతకు అమ్ముతాడు, ₹981 అయితే అమ్ముతాడు. అలా ఆనంద్ ఎంత పే చేయాలి, 981 పే చేయాలి. అవునా కదా. అలాగే నెక్స్ట్ టైం చూడండి, నెక్స్ట్ టైం ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఆల్సో ఏ జాకెట్ కాస్టింగ్ ₹1900 వాజ్ సోల్డ్ టు హిమ్ ఆఫ్టర్ మార్జిన్ ఆఫ్ 6% అంటున్నాడు. అంటే ఇక్కడ జాకెట్ కాస్ట్ ఎంత అంటే 1900. ఓకేనా. కాస్ట్ అంటే 100%. అవునా. సో ఇది వాల్యూ ఎంత అంటే 1900 అనమాట. ఓకేనా. సో ఇంత కాస్ట్ ఉన్న దాన్ని ఎలా అమ్ముతున్నాడు వీడు, 6% మార్జిన్తో అమ్ముతున్నాడు. ఎవరికి, ఆనంద్కే అమ్ముతున్నాడు. మరి 6% మార్జిన్ అంటే 6% ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ కాబట్టి ఎంతకు అమ్ముంటాడు, 106%కి అమ్ముంటాడు. అవునా కదా, 106%కి అమ్ముంటాడు. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడ 00 ఇక్కడ 00 క్యాన్సిల్, 19 × 106 అనమాట. 19 × 100 అనుకోండి దీన్ని, 19 × 100 అంటే 1900 అవుతుంది. ప్లస్ 19 × 6 అంటే ఏమవుతుంది, 19 × 6 అంటే 6 10 60 ప్లస్ 6 9 54, 60 ప్లస్ 54 అంటే 60 ప్లస్ 54, 114 అవుతుందా, 114 అనమాట. అలా ఎంత అవుతుంది, 2014 అవుతుందా, 2014. అలా ఇక్కడ ఆనంద్కి ఈ జాకెట్ని ఎంతకు అమ్మినట్టు, ₹2014 అయితే అమ్మినట్టు. అవునా. అలా ఆనంద్ ఎంత కట్టాలి, ₹2014 కట్టాలి. సో ఫైనల్గా వీటికి టోటల్ బిల్ ఎంత అయిందో చూడండి. ఇది ఒక 981, ఇది ఒక 2014, ఇది ఒక 981, ఇక్కడ ఒక 2014 అనమాట. టోటల్ ఎంత అవుతుంది, 5992 అనమాట. అంటే 2995 అవుతుంది. టోటల్ బిల్ ఎంత, 2995. మరి ఇక్కడ బిలో 3000 కదా. సో బిలో 3000, మరి బిలో 3000 అంటే డిస్కౌంట్ ఎంత, 12% అనమాట. ఓకేనా. సో ఫైనల్గా బిలో 3000 అయింది బిల్ అనేది. ఓకేనా. అంటే దాని మీద 12% డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ బిల్ ఎంత, 2995 అంటే వీడు ఎంత పే చేయాలి. కానీ వీడికి డిస్కౌంట్ వచ్చింది కదా. సో డిస్కౌంట్ ఎంత, 12% అంటే, సో 12% అంటే ఏమవుతుంది, 12/100 అనమాట. అంటే 100 ఉండాల్సింది 12 తగ్గిద్ది అంటే 88 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఈ డిస్కౌంట్ పోను ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వీడు పే చేయాలి. ఓకేనా. సో సింపుల్గా ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది, ఇక్కడ 9 పక్కన పడేస్తే 2 + 5 7 అవుతుందా, 7 ఇంటూ ఇక్కడ 8 16 అంటే 1 + 6 7 అవుతుందా, 7 అవుతుంది అనమాట. డినామినేటర్లో తిరిగి 1 అయిపోయింది. సో 7 49 అంటే 9 పక్కన పడితే 4 అవుతుంది. అలా డిజిటల్ సమ్ ఎంత, 4 ఉండాలి. ఎంత ఉండాలి, 4 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ 9 పక్కన పడేసి, ఇదిగోండి 6 3 పక్కన పడేసి, 2 + 5 7 అంటే రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 5 4 పక్కన పడేస్తే 3, మనకు కావాల్సింది 4 కదా, రాంగ్ ఆప్షన్. అలాగే 5 4 పక్కన పడేస్తే 6 6 12 2 ఎంత అవుతుంది, 14 అవుతుందా. 14 అంటే 1 + 4 5 అవుతుందా, 1 + 4 5 అనమాట. అంటే రాంగ్ ఆప్షన్. ఇదిగోండి డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే దీన్ని చూసుకోండి, 4 వస్తుంది. ఇదిగోండి 6 3 9 అవుతుంది. పక్కన పడేసి 6 5 11 ఇది 2 13 అంటే 1 + 3 4 అనమాట. అలా చూసుకుంటే మనకి 4th ఆప్షన్
ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇంత కాస్ట్ ఉన్న దాన్ని ఇంత మార్జిన్తో అమ్ముతున్నాడు. మార్జిన్ అంటే ఏంటి? ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనమాట. మరి ప్రాఫిట్తో అంటే చూడండి 109%తో అమ్మాలి, 981కి అమ్ముతాడు అనమాట. అలా ఆనంద్ ఎంత పే చేయాలి ఫస్ట్ టైం. అలాగే నెక్స్ట్ టైం ఎంత ఉన్న దాన్ని ఈ 6% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అలా వీడు ఎంత పే చేయాలి? ఎంత వచ్చింది మనకి? 2014 వచ్చింది అనమాట. ఓకేనా, 2014 వచ్చింది. అలా ఈ 2 బిల్లులు వాడు పే చేయాలి ఆనంద్. అవునా? సో టోటల్ బిల్లు చూస్తే 2995 వచ్చింది. అంటే 3000 కంటే తక్కువ ఉంది. మరి 3000 కంటే తక్కువ ఉంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది? 12%. అదే ఒకవేళ ఎక్కువ ఉంటే 15% వచ్చేది. సో ఇక్కడ మనకి 12% కాబట్టి ఆ 12% తీసేయగా వాల్యూ ఎంత వచ్చిందో అంత పే చేయాలి. అవునా? సో వాల్యూ ఎంత అంటే మనకి 2635.60 డిజిటల్ సమ్ అప్లై చేస్తే వచ్చిందనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, వన్ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ ఏ 25% డిస్కౌంట్ ఆన్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్. అనురాగ్ విజిటెడ్ ఏ స్టోర్. హీ వాస్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ డీల్ దట్ వుడ్ అలో హిమ్ టు సేవ్ అట్లీస్ట్ 390 రూపీస్. హౌ మెనీ మినిమమ్ ఐటమ్స్ షుడ్ హీ పర్చేజ్ ఇఫ్ ఈచ్ ఐటమ్ కాస్ట్ ₹340 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కంపెనీ ఒక నిర్దిష్ట వస్తువుపై 25% తగ్గింపును అందిస్తోంది. అనురాగ్ ఒక దుకాణాన్ని సందర్శించాడు. అతను కనీసం ₹390 ఆదా చేయడానికి వీలు కలిగించే ఒప్పందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను ₹340 ఖరీదు చేసే వస్తువులని కనీసం ఎన్ని కొనుగోలు చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక కంపెనీ ఉంది. అయితే ఇది ఏం చేస్తుంది? ఈజ్ ఆఫరింగ్ ఏ 25% డిస్కౌంట్ ఆన్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్. అంటే సింపుల్గా ఇది కంపెనీ అనేది 25% డిస్కౌంట్ ఇస్తుంది అనమాట ప్రోడక్ట్స్ మీద. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అనురాగ్ అనేవాడు ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు? హీ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ డీల్ దట్ వుడ్ అలో హిమ్ టు సేవ్ అట్లీస్ట్ 390. సో వీడు అట్లీస్ట్ తక్కువలో తక్కువ 390 రూపీస్ సేవ్ చేయాలనుకుంటున్నాడు. అలాంటి డీల్ కోసం వీడు ఎతుకుతున్నాడు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇలా వీడు మినిమంలో 390 సేవ్ చేయాలనుకుంటే అప్పుడు వీడు మినిమం ఐటమ్స్ ఎన్ని కొనాలి అనేసి అడుగుతున్నాడు. హౌ మెనీ మినిమం ఐటమ్స్ షుడ్ హీ పర్చేజ్ అంటున్నాడు. అది కూడా ఎప్పుడు? ఇఫ్ ఈచ్ ఐటమ్ కాస్ట్ ₹340. సో ప్రతి ఐటమ్ యొక్క కాస్ట్ అనేది 340 ఉన్నప్పుడు వీడు కనుక తక్కువలో తక్కువ 390 రూపీస్ సేవ్ చేయాలి అనుకుంటే వీడు ఎన్ని ఐటమ్స్ కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ వీడు సేవ్ చేయటువంటి మీనింగ్ ఏంటి? అసలు సేవ్ చేయటువంటి మీనింగ్ ఏంటి? వాడికి డిస్కౌంట్ రావటం అనమాట. అవునా కదా? మరి డిస్కౌంట్ వస్తేనే కదా వాడు సేవ్ చేసేది, వాడికి మిగిలేది. అవునా? సో అలా వీడికి డిస్కౌంట్ ఎంత రావాలి? తక్కువలో తక్కువ 390 రావాలన్నమాట. అది అట్లీస్ట్ మినిమం అనమాట. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఎన్ని ఐటమ్స్ అంటున్నాడు, మినిమం ఐటమ్స్ ఎన్ని కొనాలి అంటున్నాడు. మరి ఎన్నో మనకు తెలియదు కదా. సో మనం ఏం చేద్దామంటే తక్కువలో తక్కువ 1 ఐటమ్ అనుకుందాం. ఎన్ని ఐటమ్స్? 1 ఐటమ్ అనుకుందాం. ఓకేనా? మరి ఇక్కడ ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత? ఈచ్ ఐటమ్ కాస్ట్ ₹340 అంటున్నాడు కదా. మరి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 340. అవునా? సో 340 కాబట్టి 340 పే చేయాలి. కానీ కంపెనీ ఏం చేస్తుంది? 25% డిస్కౌంట్ ఇస్తుంది. మరి ఇందులో డిస్కౌంట్ ఎంతో చూడండి. ఇందులో 25% అని కదా. సో ఇందులో డిస్కౌంట్ చూడండి, డిస్కౌంట్ అనమాట మనకు అనుకునేది. డిస్కౌంట్ ఎంత అంటే 25%. సో 25% అంటే 1/4 అనమాట. సో అలా డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే ఒక ఐటమ్ కొన్నప్పుడు చూడండి 4 ఇక్కడ 1 టైమ్ 34లో 8 టైమ్స్ పోతుందా? 2 మిగులుతుంది, 20 అవుతుంది, 5 టైమ్స్ అనమాట. ఓకేనా? సో అలా డిస్కౌంట్ ఎంత అంటే 85 రూపీస్ అనమాట. అంటే సింపుల్గా దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? ఒక ఐటెం కొంటే ఒక ఐటెం యొక్క కాస్ట్ ఎంత అంటే 340, అందులో డిస్కౌంట్ 25% అంటే 85 రూపీస్. అలా ఒక ఐటెం కొంటే డిస్కౌంట్ ఎంత వస్తుంది? 85 రూపీస్ వస్తుంది. అవునా కదా? సో 85 రూపీస్ అనమాట. కానీ ఇక్కడ వీడు టోటల్గా ఎంత సేవ్ చేయాలి? మినిమంలో మినిమం అంటే టోటల్ అంటే టోటల్ కాదు, మినిమంలో మినిమం 390 సేవ్ చేయాలి. అంటే వీటికి మినిమంలో మినిమం 390 డిస్కౌంట్ రావాలి. సో అలా రావాలంటే మినిమం ఎన్ని ఐటమ్స్ వీడు కొనాలి అనేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 7 ఐటమ్స్ అనమాట. 7 ఐటమ్స్. మరి ఒక ఐటమ్కి 85 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అవునా? మరి అప్పుడు 7 ఐటమ్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? దీనికి 7 టైమ్స్ అనమాట. మరి దీనికి 7 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 7 × 85 అంటే 7 5 35, 3 క్యారీ
7×56 అది ఒక 3 అనమాట. 7×56 అది ఒక 3 అంటే 595 అవుతుందా, 595 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు 7 ఐటమ్స్ తీసుకుంటే, అవునా. అలాగే ఇక్కడ సెకండ్ కేసులో చూస్తే 4 ఐటమ్స్, 4 ఐటమ్స్. మరి 4 ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది? 4 × 85 అనే కదా. సో 485 ఎంత అవుతుంది? 4 5 20, 2 క్యారీ, 4 8 32, అది ఒక 2, 340 అనమాట. 340 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే థర్డ్ కేసులో చూడండి. థర్డ్ కేసులో చూస్తే 6 ఐటమ్స్, అవునా. 6 ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది? 6 × 85. 6 × 85 అంటే 6 5 30, 3 క్యారీ, 6 8 48, 3 51 అవుతుందా? అంటే 510 రూపీస్ అనమాట డిస్కౌంట్ అనేది, ఓకేనా. అలాగే ఫోర్త్ చూడండి. ఫోర్త్ చూస్తే 5 ఐటమ్స్. ఎన్ని ఐటమ్స్? 5 ఐటమ్స్, ఓకేనా. సో 5 ఐటమ్స్ అంటే డిస్కౌంట్ ఎంత? 5 × 85. 5 5 25, 2 క్యారీ, 5 8 40, అది ఒక 2, 425 అనమాట. 425 రూపీస్ అనమాట. అలా ఇక్కడ డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి. కానీ ఇక్కడ వీటికి తక్కువలో తక్కువ ఎంత రావాలి? 390 రావాలి, అవునా కదా. మరి ఇక్కడ 390 రావాలి అన్నప్పుడు ఇక్కడేమో 340 వస్తుంది. మరి 340 అంటే 390 కంటే తక్కువే కదా. మినిమం 390 రావాలి. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు. సో ఇక్కడ 390 కంటే ఎక్కువే ఉంది, ఇక్కడ కూడా 390 కంటే ఎక్కువే ఉంది, ఇక్కడ కూడా 390 కంటే ఎక్కువే ఉంది. కానీ ఈ మూడిట్లో ఏదో ఆప్షన్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ అడుగుతుంది ఏంటి? మినిమం ఐటమ్స్ ఉండాలి. మరి ఈ మూడు కూడా మనకి 390 కంటే ఎక్కువ డిస్కౌంట్లు వస్తున్నాయి. కానీ మినిమం ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇదిగోండి, ఇక్కడ 7 ఐటమ్స్, 6 ఐటమ్స్, 5 ఐటమ్స్. మినిమం అంటే 5 ఐటమ్స్ అనమాట. అలా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా డిస్కౌంట్ వస్తుంది, తక్కువలో తక్కువ 390 కంటే ఎక్కువే వస్తుంది. కానీ మినిమం ఐటమ్స్ అంటే 5 ఐటమ్స్ అనే కదా. సో అలా మనకి 5 ఐటమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మినిమం ఐటమ్స్ మనకి తెలియదు కాబట్టి తక్కువలో తక్కువ ఒక ఐటమ్ తీసుకున్నాం. ఒక ఐటమ్ మీద 85 రూపీస్ డిస్కౌంట్ అని తెలిసింది. సో దాన్ని బట్టి మినిమం ఐటమ్స్ ఎన్నో తీసుకొచ్చామన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే రమేష్ పర్చేజ్డ్ సమ్ ఐటమ్స్ ఫర్ ఎ డీలర్. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే రమేష్ పర్చేజ్డ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ డీలర్ ఆన్ 19th November 2019. ద బిల్ జనరేటెడ్ వాజ్ ఫర్ ₹5480. He had also purchased some items on 10th November 2019 having the bill value of ₹9,800. He cleared both the bills this time and paid the total amount in cash. If the dealer gives a scheme of 2% discount on the payments done within 10 days and 5% for the payments made in cash at the time of purchase, then find the amount paid by Ramesh on 19th November 2019 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రమేష్ 19 నవంబర్ 2019న ఒక డీలర్ నుండి కొన్ని వస్తువులను కొనుగోలు చేశాడు. ఈ బిల్లు ₹5,480 వచ్చింది. అతను 10 నవంబర్ 2019న బిల్లు విలువ ₹9,800 ఉన్న కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేశాడు. అతను ఈసారి 2 బిల్లులను క్లియర్ చేసి మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాడు. డీలర్ 10 రోజుల్లోపు చేసిన చెల్లింపులపై 2% తగ్గింపు మరియు కొనుగోలు సమయంలో నగదులో చేసిన చెల్లింపులకు 5% తగ్గింపు ఇస్తే 19 నవంబర్ 2019న రమేష్ చెల్లించిన మొత్తాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రమేష్ అనేవాడు ఏం చేస్తున్నాడు? కొన్ని ఐటమ్స్ కొంటున్నాడు, ఓకేనా. సో ఎప్పుడు అంటే చూడండి, ఫస్ట్ ఎప్పుడు కొన్నాడు ఐటమ్స్ని? 19th నవంబర్ 2019 అయితే కొన్నాడు అనమాట. 2019 కొన్ని వస్తువులు అయితే కొన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ద బిల్ జనరేటెడ్ వాజ్ ఫర్ ₹5480. సో ఇలా కొన్నప్పుడు ఈ డేట్ను కొన్నప్పుడు వీడికి బిల్ ఎంత అంటే 5480. ఎంత? 5480, అవునా. 5480. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? హీ హ్యాడ్ ఆల్సో పర్చేజ్డ్ సమ్ ఐటమ్స్ ఆన్ 10 నవంబర్ 2019. అంటే దీనికంటే ముందు 10th నవంబర్ 2019 ఈ రోజు కూడా ఈ పర్టికులర్ డేట్లో కూడా వీడు కొంత వాల్యూకి అయితే కొన్నాడు అనమాట. ఆ వాల్యూ ఎంత? బిల్ వాల్యూ 9,800. ఆ వాల్యూ ఎంత? 9,800 అనమాట. అలా ఈ 10th నవంబర్న ఇంతకి కొనుగోలు చేశాడు. అలాగే 19th నవంబర్న ఇంతకి కొనుగోలు చేశాడు అనమాట. ఈ విధంగా పర్చేజ్ అయితే చేశాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? హీ క్లియర్డ్ బోత్ ద బిల్స్
దిస్ టైం అంటే ప్రజెంట్ ఇప్పుడే కదా 19th నవంబర్ కదా. సో 19th నవంబర్న ఈ రెండు బిల్స్ క్లియర్ చేసేసాడు అనమాట. ఓకేనా, అది కూడా ఎలాగా అండ్ పేడ్ ద టోటల్ అమౌంట్ ఇన్ క్యాష్ రూపంలో ఈ రెండు బిల్స్ని పే చేసేసాడు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద డీలర్ గివ్స్ ఏ స్కీమ్ ఆఫ్ 2% డిస్కౌంట్ ఆన్ ద పేమెంట్స్ డన్ విదిన్ 10 days అంటున్నాడు. అంటే ఇక్కడ 10 days లోపు పేమెంట్ చేస్తే, అంటే మనం కొన్న కాడి నుంచి 10 days లోపు పే చేస్తే అప్పుడు ఈ డీలర్ ఏం చేస్తాడు, 2% డిస్కౌంట్ ఇస్తాడు. అవునా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ 5% ఫర్ ద పేమెంట్స్ మేడ్ ఇన్ క్యాష్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. అంటే ఇక్కడ 5% డిస్కౌంట్ ఇస్తాడు. ఎప్పుడు మనం గనక కొనే టైంలోనే క్యాష్ రూపంలో పే చేస్తే అప్పుడు 5% డిస్కౌంట్ ఇస్తాడనమాట. 10 రోజుల లోపు పే చేస్తే, కొన్న కాడి నుంచి 10 రోజుల లోపు పే చేస్తేనేమో 2%, కొనే రోజే క్యాష్ రూపంలో పే చేస్తే 5%, ఇలా 2 డిస్కౌంట్స్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనా, దానికి తగ్గట్టు ఉంటుందన్నమాట, అలా ఇస్తున్నాడు. ఓకేనా, మనల్ని ఏమడుతున్నాడు, దెన్ ఫైండ్ ద అమౌంట్ పెయిడ్ బై రమేష్ ఆన్ 19th November 2019. సో అలా వీడు ఈ డేట్ రోజు ఈ రెండు బిల్స్ పే చేస్తున్నాడు కదా. సో టోటల్గా వీడు ఎంత పే చేస్తున్నాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం లాజిక్ పట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పుడు కొన్నాడు, 10th November 2019 కొన్నాడు. కానీ బిల్ ఎప్పుడు పే చేశాడు, 19th November 2019 పే చేశాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 రోజులు కంప్లీట్ అయినాయా, 10 రోజులు కంప్లీట్ అవ్వాలా, అంటే 10 days లోపే ఉంది టైం అనేది. అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బిల్లు కడుతున్నాడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 రోజులు కంప్లీట్ అయినాయి అంటే కంప్లీట్ అవ్వాలా. మరి కంప్లీట్ అవ్వకుండానే కడుతున్నాడు, అంటే విదిన్ 10 days లోపే కడుతున్నాడు. మరి విదిన్ 10 days లోపు కడితే అప్పుడు డిస్కౌంట్ ఎంత వస్తుంది, 2% డిస్కౌంట్ వస్తుంది. దేని మీద వస్తుంది, ఇక్కడ ఏదైతే కొన్నాడో దాని మీద వస్తుంది, ఈ బిల్లు మీద కదా వస్తుంది. సో అలా దీని మీద 2% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఎంత డిస్కౌంట్ అంటే 2% అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, అండ్ 5% ఫర్ ద పేమెంట్స్ మేడ్ ఇన్ క్యాష్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ అంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ 19th కొంత కొన్నాడు. అవునా, సో ఎంత అంటే 5480కి కొన్నాడు. మరి ఆ రోజే క్యాష్ రూపంలో పే చేస్తున్నాడు కదా వీడు. ఇదిగోండి చూడండి, పెయిడ్ ద టోటల్ అమౌంట్ ఇన్ క్యాష్. మరి కొన్న రోజే వీడు క్యాష్ రూపంలో పే చేస్తున్నాడు కాబట్టి క్యాష్ రూపంలో పే చేస్తే, కొన్న రోజు పే చేస్తే ఎంత డిస్కౌంట్, 5%. అలా ఈ బిల్లు మీద ఏమో 5% డిస్కౌంట్ వచ్చింది అనమాట. అర్థమైందా, ఇక్కడేమో దీన్ని 10 days లోపు పే చేస్తున్నాడు ఈ బిల్లుని, కాబట్టి 2%. ఇదేమో సేమ్ డేట్, ఆ రోజే పే చేస్తున్నాడు బై యూజింగ్ క్యాష్, కాబట్టి వీడికి ఇక్కడ 5% అనమాట. ఓకేనా, సో అలా డిస్కౌంట్లు వస్తాయి. ఆ డిస్కౌంట్లు పోను వీడు ఎంత పే చేస్తాడు అంటున్నాడు. అర్థమైందా, ఇంతవరకు అర్థమైంది కదా. చూడండి, మరి డిస్కౌంట్ ఎంత, ఇందులో 2%. ఇక్కడ చెప్పండి 1% అంటే ఎంత, 98. అవునా కదా, 98. కానీ ఎంత, 2% కదా. 2% అంటే ఇంటూ 2 చేయాలన్నమాట. ఓకేనా, ఇందులో 1% అంటే 98, మనకు కావాల్సింది 2% అంటే దీనికి డబల్ అనమాట. అంటే ఎంత అవుతుంది, 2816, 1 2918, అదొకటి 196 అనమాట. సో 196 ఏంటి, డిస్కౌంట్, ఇది డిస్కౌంట్ కదా. సో 196 డిస్కౌంట్ అనమాట. అలా దీంట్లోంచి డిస్కౌంట్ తీసేయండి, 196 డిస్కౌంట్ తీసేయండి. సో వచ్చిన వాల్యూ ఏదో పే చేస్తాడు. అలాగే దీని మీద 5% డిస్కౌంట్ వచ్చింది. మరి దీని మీద 5% అంటే ఇందులో 5% ఎంతో చూడు, 10% అంటే 548, 10% అంటే 548. మనకు కావాల్సింది ఏంటి, 5% కదా. 5% అంటే దాంట్లో సగం అనమాట. ఇది 10%, దాంట్లో సగము 5% అనమాట. చూడండి ఎంత అవుతుందో, 2 ఇక్కడ 2 times 14 అవుతుందా, 7 times 8 ఉంటుందా, 4 times. అలా ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే 274 వస్తుంది అనమాట. ఓకేనా, సో అలా ఇక్కడ డిస్కౌంట్ ఎంత అంటే 274. ఓకేనా, ఇక్కడ నేను -4 + 4 చేస్తా. -4 + 4 చేస్తే ఇది ఎంత అవుతుంది, -200 అవుతుంది. 9800 -200 అంటే ఎంత అవుతుంది, 9600 అవుతుంది. +4 కదా, సో 9604 అవుతుంది. ఓకేనా, అలా అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది అంటే చూడండి, ఇక్కడ 80 తీసుకుంటున్నా. 80లోంచి 74 పోతే ఎంత ఉంటుంది, మనకి ఎంత ఉంటుంది అంటే 6 ఉంటుంది. 6 ఇన్ ద సెన్స్ 06 అనమాట. ఓకేనా, అలాగే 400లోంచి 200 పోతే ఎంత ఉంటుంది, 4లోంచి 2 పోతే 2 ఉంటుందా, 2 ఉంటుంది. 5లోంచి పోవడానికి ఇంకేం లేదు, 5 అనమాట. సో అలా 5206. మనకి ఇక్కడ టోటల్ వీడు ఎంత పే చేశాడు అంటున్నాడు. మరి టోటల్ అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అయితే వాల్యూ వస్తుందో అదే అవుతుంది. సో 4 6 10, ఇక్కడ 1 ఉంటుంది. అలాగే 6 2 8, 9 5 14, అంటే వీడు టోటల్గా ఎంత పే చేశాడు, 14,810 రూపాయలు అనమాట. ఓకేనా, 14,810 రూపాయలు ఇంతైతే వీడు పే చేస్తాడు. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ రామ్ పర్చేజెస్ ఎ ఫ్యాన్ హీ గెట్స్ 8% డిస్కౌంట్ హవెవర్ ఇఫ్ హీ పర్చేజెస్ 3 ఫ్యాన్స్ హీ గెట్స్ 6% ఆన్ ద ఫస్ట్. అంటే సింపుల్గా ఇక్కడ హీ గెట్స్ 6% డిస్కౌంట్ ఆన్ ద ఫస్ట్ అని మీనింగ్ అనమాట. 10% ఆన్ ద సెకండ్ అండ్ 12% ఆన్ ద థర్డ్. ఇఫ్ ద ప్రైస్ పెయిడ్ బై రామ్ ఫర్ 3 ఫ్యాన్స్ ఈజ్ ₹6,800 దెన్ వాట్ విల్ బి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రామ్ ఒక ఫ్యాన్ కొంటే అతనికి 8% డిస్కౌంట్ లభిస్తుంది. అయితే అతను 3 ఫ్యాన్లు కొంటే మొదటి దానిపై 6%, రెండవ దానిపై 10% మరియు మూడవ దానిపై 12% డిస్కౌంట్ పొందుతాడు. రామ్ 3 ఫ్యాన్లకు చెల్లించిన ధర ₹6,700 అయితే ప్రతి ఫ్యాన్ యొక్క ముద్రించబడిన ధర ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రామ్ గనక ఒక ఫ్యాన్ గనక కొంటే, రామ్ గనక సింగిల్ ఫ్యాన్ కొంటే హీ గెట్స్ 8% డిస్కౌంట్. అంటే వాడు ఒక ఫ్యాన్ మాత్రమే కొన్నాడు అనుకోండి, అప్పుడు వాడికి 8% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? అలా కాకుండా ఇఫ్ ఈ పర్చేజెస్ 3 ఫ్యాన్స్, వీడు గనక 3 ఫ్యాన్స్ గనక కొన్నాడు అనుకోండి ఒకేసారి, అప్పుడు ఏమంటున్నాడు హీ గెట్స్ 6% ఆన్ ద ఫస్ట్. హీ గెట్స్ 6% అంటే 6% డిస్కౌంట్ ఆన్ ద ఫస్ట్, అంటే ఫస్ట్ దాని మీద 6% డిస్కౌంట్ వస్తుంది. అలాగే 10% ఆన్ ద సెకండ్ దాని మీద 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 12% ఆన్ ద థర్డ్ దాని మీద 12% అయితే డిస్కౌంట్ వస్తుంది. ఈ విధంగా డిస్కౌంట్లు వస్తాయి అనమాట. సింగిల్ ఫ్యాన్ కొంటే ఓన్లీ 8% డిస్కౌంట్ వస్తుంది. అలా కాకుండా వీడు కనుక ఒకేసారి 3 ఫ్యాన్స్ కొన్నాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ దాని మీద 6%, సెకండ్ దాని మీద 10%, థర్డ్ దాని మీద 12%, ఈ విధంగా డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇఫ్ ద ప్రైజ్ పెయిడ్ బై రామ్ ఫర్ 3 ఫ్యాన్స్ ఈజ్ ₹6,800. సో ఈ రామ్ అనేవాడు 3 ఫ్యాన్లకి కలిపి ఎంత కట్టాడు, ఎంత పే చేశాడు? ₹6,800 పే చేశాడు. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటి, దెన్ వాట్ విల్ బి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్. సో ప్రతి ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ రామ్ అనేవాడు 3 ఫ్యాన్లకి బిల్లు కట్టాడు. అంటే మీనింగ్ ఏంటి, వాడు ఒకేసారి 3 ఫ్యాన్లు కొన్నాడనే కదా, అవునా కదా? సో అలా రామ్ 3 ఫ్యాన్లకి బిల్లు కట్టాడు కాబట్టి 3 ఫ్యాన్లు కొన్నట్టు. మరి 3 ఫ్యాన్లు కొంటే వాడికి ఫస్ట్ టైము 6%, ఫస్ట్ దాని మీద 6%, సెకండ్ దాని మీద 10%, థర్డ్ దాని మీద 12%, ఈ విధంగా డిస్కౌంట్లు వస్తాయి. సో 3 ఫ్యాన్లు కొంటున్నాడు కాబట్టి ఈ 3 డిస్కౌంట్లు తీసుకోవాలి. మళ్ళీ ఈ పైన ఉన్న 8%కి వెళ్ళకూడదు. ఓకేనా? ఇక్కడ పైన ఉన్న 8%, 1 ఫ్యాన్కి 8% కాబట్టి 3 ఫ్యాన్లకి 3 8s 24%, అలా తీసుకోకూడదు. 3 ఫ్యాన్స్ కొన్నప్పుడు ఇక్కడికి వచ్చేసేయాలి. ఇంకా 3 ఫ్యాన్స్ ఉన్నప్పుడు డిస్కౌంట్లు ఇవి కదా, సో ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. అలా కాకుండా వీడు బిల్ అనేది ఒక ఫ్యాన్కే కట్టాడు అనుకోండి, అప్పుడు ఇక్కడికి వెళ్తాం, 8% డిస్కౌంట్కి వెళ్తాం. ఓకేనా? సో అదనమాట. దాన్ని బట్టి ఇక్కడ మనం తీసుకురావాలి ఈ మార్కెట్ ప్రైస్ అనేది. ఓకేనా? సపోజ్ ఇక్కడ ప్రతి ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది, ఫ్యాన్లన్నీ సేమే కదా, సో ప్రతి ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుంటున్నా. ఓకేనా? సో మార్కెట్ ప్రైస్ అనేది ప్రతి ఫ్యాన్ది 100 పార్ట్స్ లేదా 100% అనుకోండి, 100%. ఇంకో దాన్ని కూడా 100%, ఇంకొక దాన్ని కూడా 100%. అవునా? సో అలా 100% ఇలా ఉంటున్నాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ దాని మీద డిస్కౌంట్ ఎంత, 6%. అవునా? సో 6% డిస్కౌంట్ తీసేస్తే రామ్ ఎంత పే చేయాలి? ఆ డిస్కౌంట్ తీసేస్తే ఎంత పే చేయాలంటే 94% పే చేయాలా? 94% పే చేయాలి. సో సెకండ్ దాని మీద 10% డిస్కౌంట్ తీసేస్తే రామ్ ఎంత పే చేయాలి? 90% పే చేయాలి. థర్డ్ దాని మీద 12% డిస్కౌంట్, ఆ డిస్కౌంట్ తీసేస్తే రామ్ ఎంత పే చేయాలి? 88% అనమాట. అలా ఈ 3 ఫ్యాన్లకి రామ్ ఎంత పే చేస్తున్నాడు అంటే 94 + 90 + 88. అవునా కదా? సో 94 90 అంటే ఎంత అవుతుంది అంటే సింపుల్గా 184 అవుతుందా? సో 184, ఇక్కడ ఒక 88 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ చూస్తే మనకి 272 అవుతుందా? సో 272% అవుతుంది అనమాట. ఓకేనా? సో మొత్తాన్ని యాడ్ చేస్తే 272% అయితే వీడు పే చేయాలి. ఎంత పే చేయాలి? 272% వీడు పే చేయాలి. కానీ వీడు ఎంత పే చేశాడు మనీ రూపంలో? ₹6,800 అయితే పే చేశాడు. అవునా కదా? సో ఇదనమాట. మనల్ని అడుగుతుంది ఏంటి, ప్రతి ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు. మరి ప్రతి ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత తీసుకున్నాం మనం? 100% కదా. సో ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అలా కాకుండా 3 ఫ్యాన్ల యొక్క మార్కెట్ ప్రైస్ అంటే అప్పుడు 300% తీసుకుంటాం. 3 ఫ్యాన్లది కలిపి అడిగితే 3 ఫ్యాన్లది కలిపి అంటే 300
తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈచ్ ఫ్యాన్ అన్నాడు కదా, మరి ఈచ్ ఫ్యాన్ అంటే 100% కాబట్టి 100% తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ మనకి 4 క్యాన్సిల్ అవుతుంది. చూడండి 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 6 24, ఇంకా 3 మిగులుతుంది. అవునా, 3 అంటే 32 అవుతుంది, 4 8 32. అవునా, అలాగే ఇక్కడ 4 25 సార్లు పోతుంది. అవునా కదా. అలాగే ఇక్కడ 68 1 టైము, 68 ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2500 అవుతుంది. అలా ప్రతి ఫ్యాన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 2500. ఓకేనా. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ 3 ఫ్యాన్స్ అన్నాడు అనేసి చాలామంది ఏమనుకుంటారు, ఒక ఫ్యాన్ మీద 8% డిస్కౌంట్ కాబట్టి 3 ఫ్యాన్స్ కాబట్టి 3 8s 24% ఏమో అనుకుంటారు. అలా వెళ్ళారంటే ఆన్సర్ అయిపోయింది అనమాట, తేడా వచ్చేసింది. ఓకేనా. 3 ఫ్యాన్స్ అన్నప్పుడు ఇక్కడ 3 ఫ్యాన్స్కి సంబంధించి ఇచ్చాడు, 3 ఫ్యాన్స్ కొంటే ఈ విధంగా డిస్కౌంట్లు వస్తున్నాయి బాబు అనేసి చెప్పాడు. అవునా కదా. సో అలాంటప్పుడు ఇవి తీసుకోవాలి, ఇవి కన్సిడర్ చేయాలి. అంతేగాని మళ్ళీ దీనికి వెళ్ళి ఇంటూ 3 చేసేసి కుదరదు అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.